ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు వరదలు కుదిపేస్తున్నాయి. ఎడతెరిపి లేని వానలతో జనజీవనమంతా కూడా స్తంభించిపోయింది. ముఖ్యంగా అసోం, మణిపూర్, త్రిపుర, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్లోని పలు జిల్లాల్లో వరదల ప్రభావం తీవ్రంగా ఉంది. వేలాది ఇళ్లు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. రోడ్లు చెరువుల్లా మారిపోయాయి. లక్షలాది మందిపై వరద తీవ్ర ప్రభావం చూపుతోంది. అసోంలోని 15 జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాదాపు 78,000 మంది తీవ్రంగా ప్రభావితమైనట్టు అంచనా. రోడ్డు, రైలు, ఫెర్రీ సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. దిబ్రూగఢ్ జిల్లాలో బ్రహ్మపుత్ర ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. గౌహతిలో రికార్డు స్థాయిలో 111 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. 67 ఏళ్లలో ఈ స్థాయిలో వర్షం కురవడం ఇదే తొలిసారి. వర్షాల కారణంగా అసోంలో 8 మంది మృతి చెందినట్టు ఆ రాష్ట్ర అధికారులు ప్రకటించారు. వరదల కారణంగా ఈశాన్య రాష్ట్రాల్లో మొత్తం 30 మంది ప్రాణాలు కోల్పోయారు. మణిపూర్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. 3 రోజులుగా కురుస్తున్నటువంటి ఎడతెరిపి లేని వర్షాల వల్ల ఇంఫాల్ నగరం జీవితమంతా కూడా స్తంభించిపోయింది. విరిగి పడుతున్న కొండ చర్యలతో గత 48 గంటల్లో 883 ఇళ్లు దెబ్బతిన్నాయి. వరద జలాలతో 3,800 మందికి పైగా ప్రజలు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. తూర్పు ఇంఫాల్ జిల్లాలో వరదల్లో చిక్కుకున్న సుమారు 800 మందిని రక్షించారు. త్రిపుర రాజధాని అగర్తల్లో ఎడతెరగని వర్షాలతో ఒక వ్యక్తి మ్యాన్హోల్లో పడి చనిపోయాడు. 3 గంటల వ్యవధిలోనే 20 సెంటీమీటర్ల రికార్డు వర్షపాతం నమోదైనట్టుగా అధికారులు తెలిపారు. అగర్తల్లోని 27 సహాయక శిబిరాల్లో 5,000 మందికి పైగా నగరవాసులు తలదాచుకుంటున్నారు. సీఎం మాణిక్ సహా పునరావాస కేంద్రాలను సందర్శించి బాధితులను పరామర్శించారు. పశ్చిమ త్రిపుర జిల్లాల్లో 1,300 కుటుంబాలు శిబిరాల్లో ఆశ్రయం పొందాయి. హౌడా నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోందని, నది సమీపంలో నివసిస్తున్న 5,765 కుటుంబాలకు సహాయక శిబిరాల్లో ఆశ్రయం కల్పించినట్టుగా అధికారులు తెలిపారు. అరుణాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాలకు పలుచోట్ల కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 9 మంది చనిపోయారు. సిగిన్ నది ఉప్పొంగి ప్రవహిస్తూ ఉండటం, డజోరిజోలో ఆకస్మిక వరదలు పోటెత్తడంతో గత 2 రోజుల్లోనే దాదాపు 900 ఇళ్లు దెబ్బతిన్నట్టు అంచనా వేస్తున్నారు అధికారులు. అసోం, అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో ఉధృతంగా ప్రవహిస్తున్న బోమ్జీర్ నదిలో చిక్కున్నటువంటి 14 మందిని భారత వాయుసేన సిబ్బంది కాపాడారు. ఇక సిక్కిం రాజధాని గ్యాంగ్టాక్ లో కురిసినటువంటి భారీ వర్షాలకు తీస్తా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. నది పరివాహక ప్రాంతంలోని లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మరొకవైపు పలుచోట్ల బ్రహ్మపుత్ర నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు మణిపూర్ గవర్నర్తో మాట్లాడారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. వరద పరిస్థితిపై సమీక్షించారు. సహాయక చర్యలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు అమిత్ షా.